హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూతో ప్రిపేర్ చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఆలూతో ఇలా ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆలూతో ఇలా ప్రిపేర్ చేసి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆలుగడ్డల్ని తీసుకొని తొక్క తీసి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలన్నింటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ముక్కలకి సాల్ట్ని పట్టించాక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 లేదా 10 నిమిషాల తర్వాత చూస్తే ఆలు ముక్కల్లోంచి ఇలా నీళ్లు బయటకు వస్తాయండి. ఆలు ముక్కల్లో ఊరిన నీళ్లను వంపేసి కానీ లేదంటే స్ట్రైనర్తో కానీ స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. నీళ్లను వంపేసి తీసుకున్న బంగాళాదుంప ముక్కల్లో కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కల్లో ముందుగానే సాల్ట్ను వేసాం కాబట్టి ఇప్పుడు కాస్త వేసుకుంటే సరిపోతుందండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం, పావు కప్పు బియ్యం పిండి, ఇంకా ఇవి ఇంకాస్త క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ లేకుండా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, బియ్యం పిండి ఇంకా కార్న్‌ఫ్లోర్ అంతా బంగాళాదుంప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. నీళ్లను వేయకుండా ఇలా కలిపి తీసుకోవాలండి. బంగాళాదుంప ముక్కలకున్న తడే సరిపోతుంది. ఆలు ముక్కల్లో ఉప్పు, కారం, పిండిని వేసి కలిపే ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే వీటిని కలిపేలోపు ఆయిల్ వేడెక్కుతుందండి. కలిపిన ఆలు ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకొని ప్రెస్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కల్లో ఉప్పు, కారం, పిండి వేసి కలపగానే ఇలా వేసుకోవాలండి. లేదంటే పిండి లూజ్గా అవుతుంది. ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. వీటిని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయి. రెండు వైపులా తిప్పుతూ ఇలా మంచి రంగులోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఆలూ స్నాక్ రెడీ అండి. ఆలూతో ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఈసారి ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని తింటూ టీ తాగితే అద్భుతంగా ఉంటుందండి. పెద్దవాళ్ళకి టీతో ఇంకా పిల్లలకి టొమాటో సాస్తో సర్వ్ చేయొచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.